ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని వార్డులు 5వ డివిజన్ 26వ డివిజన్ 24వ డివిజన్ 25వ డివిజన్ ఇనాగ్రేషన్లు చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో ఇనాగ్రేషన్ మధ్యలో ఏం జరిగిందంటే జై తెలంగాణ అంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కానీ ఏమనలేరు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఇచ్చిందని వాళ్ళు నినాదాలు చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓపిక పట్టారు. ఇదే సబితా ఇంద్రారెడ్డి జిందాబాద్, సబితా ఇంద్రమ్మ నాయకత్వం వర్జిల్లాలే, సబితమ్మ నాయకత్వం వర్జిల్లాలంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం వర్జిల్లాలని చెప్పేసి మేము కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నా సబితమ్మకు, అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ నుంచి తీసుకొచ్చి మహేశ్వరం నియోజకవర్గానికి పరిచయం చేసింది మాకు. రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయావా? కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలకు మినిస్టర్ పదవి కోసం పోయి మినిస్టర్ పదవి అనుభవిస్తూ ఈరోజు ఈ చిచ్చుకు కారణం ఒక సబితా ఇంద్రారెడ్డి గారే. ఎందుకంటే నేను చెప్తున్నా, గతం పక్క నియోజకవర్గం సుధీర్ రెడ్డి కూడా ఇదే చిచ్చు పెట్టడం, వారి మాటలు వారి కనుసైగల్లో సబితా ఇంద్రారెడ్డి కూడా ఈరోజు నడుస్తున్నదని ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రజలు మనము ఈ నియోజకవర్గంలో చచ్చిపోయినా కానీ ఒక శ్మశాన వాటికలో పెట్టాలంటే మన తల్లిదండ్రులు కానీ మన నియోజకవర్గం స్థాయిలో ఉన్న వాళ్ళు మన దగ్గరనే ఇక్కడ మనల్ని తలగబెడతారు. కానీ సబితా ఇంద్రారెడ్డి చనిపోతే ఏ నియోజకవర్గంలో పెడతారు? మన మహేశ్వరం నియోజకవర్గంలో పెడతారా? ప్రజలందరూ గమనించాలి. ఈరోజు ఎలక్షన్లు లేవు, ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకొక 6 నెలలు ఉన్నాయి. 6 నెలల్లో ఒకటే మాట ఒకటే సవాల్ విసురుతున్న సబితా ఇంద్రారెడ్డి గారు, నేను మిమ్మల్ని ఓడగొట్టకపోతే ఈ నియోజకవర్గంలో నేను గుండు కొట్టించుకొని తిరుగుతాను. నా స్థాయి తగ్గట్టు మీరు ఎవరితోటి సవాలు విసిరిపిస్తారో విసిరిపియండి. దానికి నేను ఇచ్చిన సవాల్కి మీరు కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఈరోజు మా పైన గుండాలను తెచ్చి మా పైన దాడి చేపిస్తావా? ఖబర్దార్ సబితా ఇంద్రారెడ్డి, గుర్తుపెట్టుకో, నీకోసం కష్టపడి రాత్రి అనక పగలనక కాయ కష్టం చేసి మా చేతిలో ఉన్న డబ్బులు మొత్తం మీకు దంతరిచ్చినాం. దేనికి దంతరిచ్చినాం? మన సబితమ్మ ఉంటే మన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను ఈరోజు కూడా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా వదులుకున్నా నీకోసమే. నిన్ను ఓడగొట్టాలనే నా యొక్క పూర్తి వరకు నేను ఓడగొట్టకపోతే ఈ నియోజకవర్గంలో గుండు కొట్టించుకుంటా. మళ్ళీ ఇంకొకసారి కూడా సవాల్ విసురుతున్నా. కొంతమంది కాలనీ నాయకులకు కార్పొరేటర్ షాడో కార్పొరేటర్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, మేయర్ గారు అభివృద్ధి అడ్డుకుంటుందని. నేను ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలకు కూడా చెప్తున్నా, అన్నలైనా అక్కలైనా తమ్ముళ్ళైనా చెల్లెలైనా మీరు ఇదొకటి గమనించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తేనే ఈరోజు ఇనాగ్రేషన్లు జరిగినాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు కూడా తెలుసు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏదో మాయామాటలు చెప్తారు. ఆ మాయామాటలు అలా పడిపోకండి, గమనించండి. ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓట్లు వేయండి. మీరు ఈరోజైతే ఓట్లు ఎలక్షన్ లేవు కదా, జై సబితమ్మ అని చెప్తారా మీరు? ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఇది? ఇనాగ్రేషన్ల ప్రోగ్రామ్ అంటే మీరు డీజేలు పెట్టుకోనికి మీకు అర్హత ఉందా? నేను ఇక్కడ ఉన్న సిఐ గారికి కూడా చెప్తున్నా, మీరంతా ఇక్కడ దృష్టి మొత్తం పైకి కేటీఆర్ గారికి కానీ అక్కడున్న కేసీఆర్ గారికి కానీ ఈ వీడియో మొత్తం వైరల్ చేయాలి మీరు. కానీ సబితా ఇంద్రారెడ్డి గారు సూటి ప్రశ్న చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ 5వ డివిజన్ 26వ డివిజన్ ఇక్కడున్న ప్రజలందరికీ మీకు ఓట్లేసి గెలిపించారు.
కొందరు మాత్రమే షాడో కార్పొరేటర్లు వారి ఎంట లావాదేవీలు తిప్పుకుంటూ ఈరోజు వాళ్ళ నందనవనం నుంచి మీర్పేట నుంచి కొంతమంది దుండగులను తోలుకొచ్చారు. మీరు అంటున్నారు కదా ఇందాక కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి గుండెలను తీసుకొచ్చారు అని చెప్పేసి. బిడ్డ గుండెలను కాదు తీసుకొచ్చింది, అసలైన కార్యకర్తలను తీసుకొచ్చి మిమ్మల్ని బట్టలు ఊడగొట్టేదాకా నేను బట్టలు ఊడగొట్టి పియకపోతే నా పేరే మార్చుకుంటా. ఎందుకు మీరు అభివృద్ధికి సహకరిస్తలేరు అని కాంగ్రెస్ పార్టీ అని అంటారు. అభివృద్ధికి సహకరిస్తేనే ధర్నాలు చేస్తేనే ఈరోజు ఇనాగ్రేషన్లు జరిగినాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారు 5 మంది ఉన్నారు 10 మంది ఉన్నారని. 5 మంది ఉన్నా ఒకటే, ఒక్కనున్నా ఒకటే. బిడ్డ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సవాలు విసురుతున్నారో ఆ మీరు విసురుతున్నారు కదా, ఆ విసురుదానికి ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు షాడో కార్పొరేటర్ మా ఫ్లోర్ లీడర్ బాలాపూర్కి సంబంధించిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక షాడో కార్పొరేటర్ సవాల్ విసిరండి. నేను ఆ కార్పొరేటర్ వారి భర్త గారికి నేను సూటి ప్రశ్న వేయడం జరుగుతున్నా. ఎందుకంటే రాజకీయాలలో అనుభవం ఉన్న 30 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు ఓటమి అనేదే తెలియని వ్యక్తి. ఆ వ్యక్తి కోసం నీకు దమ్ముందా, సిగ్గుందా, శరముందా అని అంటున్నావు. నీకు కానీ ఆ మాటలు నీకే వదిలేస్తున్నాను. రేపు పొద్దున మీరు రాజీనామా చేస్తే బాగుంటుంది. వంగేటి ప్రభాకర్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, రాజీనామా అని. మీరు ఏ గుడి కాడికి వస్తారో, ఏ బడి కాడికి వస్తారో నేను తీసుకొని వస్తా. మీరు రండి. మీరు వచ్చి అమ్మగారితో రాజీనామా చేయించండి. మొదలే ప్రభాకర్ రెడ్డి గారితో నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ డివిజన్, 26వ డివిజన్, అదేవిధంగా వివిధ కాలనీలలో అభివృద్ధి శంకుస్థాపనలకు ఇచ్చేసినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు ఈరోజు వివిధ కార్యక్రమాలకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి గారు తన అనుచర బలగంతో జేజేలు కొట్టించుకుంటూ డీజే బాక్సులు ముందు పెట్టుకొని జరగడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ నాయకులు ఇది అభివృద్ధి కార్యక్రమము, దయచేసి మీరు ఈ డీజేలను బంద్ చేయండి, ఈ జేజేలు బంద్ చేయండి అని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు బంద్ చేయకుండా అదేవిధంగా అదే కంటిన్యూతో పోతూ సబితమ్మ జిందాబాద్, సబితమ్మ జిందాబాద్ అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే స్పీడ్ తోటి కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అనుకుంటూ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి మేము కూడా వారికి ధీటుగా ఇవ్వడం జరిగింది, స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్లోగన్స్లో భాగంగా వారు మా మీద బురద జల్లుతున్నారు. ఏమనంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని. మేము అభివృద్ధి అడ్డుకునే వాళ్ళమైతే గత 20 రోజుల కింద మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము రోడ్డు మీద మోకాళ్ళ మీద ఇదే ప్రెస్ మీడియా ముందు మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అది గమనించగలరు. ఈ ప్రజలకు ఈ 5వ డివిజన్, 26వ డివిజన్ మిగతా కాలనీ వాసులకు ఏం చెప్తారంటే గౌరవ మేయర్ గారు అడ్డుకుంటున్నారు, గౌరవ మేయర్ గారు అడ్డుకుంటున్నారు. మేయర్ గారు ఎందుకు అడ్డుకుంటారండి? మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఎల్లప్పుడూ అభివృద్ధికి రెడ్ కార్పెట్ వారుస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. స్థానిక 5వ డివిజన్ కార్పొరేటర్ భర్త అయినటువంటి బోయేపల్లి శేఖర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి మా వంగేటి ప్రభాకర్ రెడ్డి గారి మీద. వారి అనుభవం వీరి వయసు కాకుండా వచ్చి నాకు తెలిసి, కానీ వారిని ఒక మాట అన్నాడు, సిగ్గు శరం ఉందా, నువ్వు రాజీనామా అయ్యాయి బాలాపూర్లో నువ్వు అట్లే వస్తావు ఇట్లా వస్తావు అంటున్నావు కదా, మొదలు నువ్వు నాయన నీ భార్యతో నువ్వు ఫస్ట్ రాజీనామా చేపి ఆ బాధ్యత మా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు తీసుకుంటారు. వారిని కూడా రాజీనామా చేపిస్తారు. 5వ డివిజన్లో మళ్ళీ పోటీ చేద్దాం. నీకు నిజంగా కూడా పబ్లిక్లో బలం ఉంటే
నీకు ఆ నమ్మకం ఉంటే రాజీనామా అయ్యి ఎలక్షన్స్ కోదాం, మేము రెడీగా ఉన్నాం కదా. నువ్వు నిజంగా కూడా షీము నెత్తురు ఉంటే నిజంగా కూడా నువ్వు నీ ఇందాక సవాల్ విసినావు కదా, ఏ విధంగా అయితే ప్రెస్ స్టేషన్లో విసిరినావో ఆ విధంగా ఏ అమ్మవారి ముందు నువ్వు తీసుకొచ్చి పెడతావో నువ్వు మొదలు రాజీనామా చేయి. మా ప్రభాకర్ రెడ్డి అన్నను కూడా మేము రాజీనామా చేపిస్తాం. అప్పుడు ఎలక్షన్లకు పోదాం, ప్రజాక్షేత్రంలో పోదాం. మేమా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా బోయపల్లి శేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కాలనీలో చిల్లు పెడుతున్నాడు, మాకేం లొల్లికి అవసరము, ఇక్కడ ఉండేదేమో కాలనీవాసులము, మేము స్వచ్ఛందంగా ప్రతిరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులం. ఏదో ఒక పండుగ వచ్చినా ఒకరికి ఆపదైనా మా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు వారి అంశాలందరం కూడా మేమేదో ఒక కార్యక్రమంలో నిన్న కూడా అంబేద్కర్ జయంతి అలాంటి ఉత్సవాలు చేసుకుంటూ మేము కార్యక్రమాలు నడిపించుకుంటూ పోతున్నాం. మాతో అయిన విధంగా మేము నడిపించుకుంటూ పోతున్నాం. నువ్వేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటుర్రు, గుండాలు ఉన్నారు. గుండాలు ఎక్కడున్నారు? నందనవన నుంచి మేము తీసుకొచ్చినామా, రాజగోల్ప నుంచి మేము తీసుకొచ్చినామా? తీసుకొచ్చింది నువ్వు, గుండాయిజం చేసింది నువ్వు, మీదికి గురికొచ్చింది నువ్వు. మళ్ళీ ఉల్టా మమ్మల్ని అరే గుండాయిజం చేస్తున్నాడు. గుండాయిజం చేసేది ఏందో ప్రెస్ మిత్రులు మీరు చూడండి ఎవరికి వస్తుర్రో. ఒక కార్పొరేటర్ భర్త, ఒక బీఆర్ఎస్ నాయకుడు, సంస్కారం ఉన్నవంతుడు పైకి వస్తాడా? సబితమ్మ ఇదేనా మీకు నేర్పించింది? మిమ్మల్ని కార్యకర్తలు అంటే మేము 5 ఉన్నామని మీరు ఉరికొస్తావా? అంటే బయటలో తీసుకొచ్చి ఎంతమందిని మమ్మల్ని కొట్టనికే నువ్వు ప్రయత్నం చేస్తావు? నువ్వు అసలు సబితమ్మ మీకు సంస్కారం ఇదే నేర్పిస్తుందా? అదనను బెదరను అంటాడు. నువ్వు అదిరేది బెదిరేది ఏందా? నువ్వు డెవలప్ చేయి. నువ్వు డెవలప్ చేస్తే 2021 ఇది ఇనాగ్రేషన్ చేసిండు కేటీఆర్ గారు చేసిర్రు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు? డ్రైనేజ్ ఎందుకు వేయలేకపోతున్నావు? ఈ పక్కనే మధురా నగర్ అని ఉంటుంది, వాళ్ళు సొంత నిధులతో 10,000 రూపాయలు వేసుకొని వారు అభివృద్ధి చేసుకురు. నీకు సిగ్గు శరం ఉండాలి. ఒక కార్పొరేటర్ భర్తగా అయి ఉండి పక్కన వాళ్ళు సొంత డబ్బులు పెట్టి డ్రైనేజ్ చేసుకుంటుంటే నువ్వు వారిని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు రౌడీలు గీలు అని చెప్పే బదులు నువ్వు అభివృద్ధి చేస్తే నీకు రెడ్ కార్పెట్ వేస్తాం. రాబోయే ఎలక్షన్లో కూడా పబ్లిక్ నిర్ణయిస్తారు. నువ్వు మంచిగా చేస్తే నీకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కార్పొరేటర్ భర్త అయినటువంటి బోయపల్లి శేఖర్ రెడ్డి గారికి నేను మళ్ళీ సవాల్ విసురుతున్నా. నువ్వు మీ భార్యను కార్పొరేటర్ గారు రాజీనామా చేయించు బదులు మేము మా వంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని రాజీనామా చేయించే బాధ్యత మా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ నాయకుల జోలికి కానీ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు వస్తే ఊరుకునేది లేదు. మేము బదిరము ఆదరము. నీ ఎమ్మటి 100 మంది ఉండొచ్చు గుండాలు, మా ఎమ్మటి స్వచ్ఛందంగా కాలనీవాసులు కార్యకర్తలు నిజమైన నిక్కాసైన కార్యకర్తలు ఉన్నారు. అది గమనించి మీరు ముందు జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మాత్రం మేము మా ప్రతాపం ఏందో మేము కూడా చూపిస్తాం. మేము ఉరకలేక కాదు, నీకంటే వయసులో యుక్త వయసులో మేము కూడా నువ్వు ఒకటి కొడితే మేము 2 కొడతాం. అది గమనించి దయచేసి మళ్ళీ ఇలాంటి కాకుండా మీరు నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.